హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ హబ్. ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ గురించి మనం చాలా ఫేక్ న్యూస్ అనేది ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ చాలా రకాలుగా పోస్టులు చేయడం జరుగుతుంది. దానివల్ల ఎవరైతే ఒరిజినల్గా హార్డ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళు నర్వస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫిజికల్గా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు క్యాండిడేట్స్ అనేటివి తీసుకోకుండా ఉండడం కోసం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యిండ్రో వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. 3 నెలలైనా మంచిదే, 6 నెలలైనా మంచిదే, ఈవెంట్స్ అనేటివి జరుగుతాయి. మీరు గ్యాప్ తీసుకున్నట్టయితే మళ్ళీ గ్యాప్ను ఫిల్ చేసుకోవడానికి మీకు టైం పడుతుంది. ఇన్రోల్ చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది కూడా వృధా అవుతుంది. కాబట్టి ఎలాంటి ఫేక్ న్యూస్లు అనేటివి మీరు నమ్మకండి. మనం ఈ పిక్చర్లో చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ పోస్టులు 1217 పోస్టులు ఉన్నాయి. మనం అందాజ 1,50,000 మంది క్వాలిఫై అయినరు అనుకున్నాం. ఇది వరకు చాలా న్యూస్ కూడా విన్నాం, కానీ ఏది జెన్యూన్ అనేది లేదు. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఇలా ఇవ్వడం జరిగింది. డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీ రూమర్స్ దట్ ఆర్ బీయింగ్ టు సర్క్యులేటెడ్ ఇన్ సోషల్ మీడియా అని చెప్పి వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఈ ఫిజికల్ టెస్ట్లకు ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీరు అలాగనే కామన్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ఎవ్రీ డే ఒకసారి మీరు మనం ఏదైతే వెబ్సైట్లో అప్లై చేసామో అఫీషియల్గా ఈ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినవి మీరు పర్టికులర్గా అందులో చూడండి. ఆ వెబ్సైట్లో ఎలా చూడాలో కూడా మీకు ఈ వీడియోలో చూపెడతాను. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉండి అంటే అలాంటి విషయాల కోసం మీరు ఖచ్చితంగా లేటెస్ట్ న్యూస్ అనేది ఎప్పుడు వాళ్ళు తెలంగాణ పోలీస్ సర్వీస్ వాళ్ళు ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా ఎవ్రీ డే ఎక్కువ పని లేదు అనుకుంటే అందరి చేతులలో సెల్ ఫోన్లు అనేటివి ఉంటున్నాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మీ సెల్ ఫోన్లో మీ స్వతహాగా ఓపెన్ చేసుకొని మీరు చూసుకోండి. అండ్ వాటికి సంబంధించిన ఎవ్రీ డే ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఈవెంట్స్ ఉంటే గిట్ట మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్లో పెడతారు. కాబట్టి ఎలాంటి రూమర్స్ నమ్మకండి. అండ్ ఎలా చూసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపెట్టుతాను. గూగుల్ సెర్చ్లో TSLPRB అని ఎంట్రీ చేస్తే మనకు తెలంగాణకు సంబంధించిన అంటే పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం వీటికి సంబంధించిన సిలబస్ అన్నీ ఇదివరకు మనం సబ్మిట్ చేసేటప్పుడు చూసాము. కానీ ఎవ్రీ డే వాళ్ళు ఏదైనా న్యూస్ ఉన్నట్టయితే అప్డేట్ అనేది చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ చూడండి, లేటెస్ట్ న్యూస్ అని ఉంటుంది కాలం. దాంట్లో ఇక్కడ పర్టికులర్గా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డూ నాట్ బిలీవ్ ఎనీ రూమర్స్ అని వాళ్ళు స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎవరైనా బ్యాక్ డోర్లో కానీ ఉద్యోగాలు ఇస్తారు 1,00,000కు, 2,00,000కు, 10 లక్షలకు అలాంటివి నమ్మి మోసపోకండి. అందుకే వీళ్ళు ఎవ్రీ డే కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మనకు ఇమీడియట్గా తెలుస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఈ వెబ్సైట్ను ఓపెన్ చేసి చూసుకోండి. ఇలా చూసుకున్నట్టయితే మీకు ఎలాంటి ఫేక్ న్యూస్ నమ్మడానికి ఛాన్సెస్ ఉండవు. కాబట్టి సో ఇది ఉపయోగపడుతుందని నేను ఆశించాను. అండ్ ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.